భారత్ని బెదిరిస్తే ఫాయిదా ఉండదన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. మోడీ నాయకత్వంలో ఆంక్షలు పెట్టే పిచ్చి ప్రయత్నాలు బూమరాంగ్ అవుతాయని వ్యాఖ్యానించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో ఆయన ఈ కామెంట్ చేశారు. భారత్ ఎప్పుడూ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రెజర్కు తలొగ్గదని పుతిన్ అన్నారు. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే విషయంలో భారత్కు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. సుఖోయ్ 57 యుద్ధ విమానాన్ని భారత్తో కలిసి అభివృద్ధి చేయాలని రష్యా గతంలో ప్రతిపాదించిందని, అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో రష్యానే స్వయంగా చేపట్టిందని పుతిన్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ విమానాన్ని భారత్కు అమ్మటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఎకనామిక్ సమ్మిట్లో బ్రహ్మోస్ గురించి కూడా పుతిన్ ప్రస్తావించారు. భారత్ రష్యా సంయుక్త సహకారానికి బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్టు బెస్ట్ ఎగ్జాంపుల్గా పేర్కొన్నారు. ఇరు దేశాల శాస్త్రవేత్తలు కలిసి అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టు గొప్ప విజయాన్ని సాధించిందని పుతిన్ గుర్తు చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు సాగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో రష్యా రక్షణ సహకారం రాజకీయ పరిస్థితులపై ఆధారపడదని పుతిన్ స్పష్టం చేశారు. భారత్కు ఆయుధాలు ఇవ్వొద్దని తమను ఎవరూ ఆదేశించలేరని, కుదుర్చుకున్న ఒప్పందాలకు రష్యా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. మొత్తంగా భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి మద్దతుగా పుతిన్ బలమైన సందేశం ఇచ్చారు. అమెరికా, ఇతర దేశాల ఆంక్షల ఒత్తిళ్లు వచ్చినా భారత్ తన జాతీయ ప్రయోజనాల మేరకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.